హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ లాజిక్స్. మన ఆర్ఆర్బి ఎన్టీపీసీలో యాప్టిట్యూడ్ సిలబస్లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ నుంచి 4th వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ 4th వీడియోలో చూడండి, మనకి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఆర్ఆర్బి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు కానీ ఈ వీడియోలు చూసినట్లయితే కంపల్సరీగా మీరు యాప్టిట్యూడ్ సిలబస్ నుంచి సింప్లిఫికేషన్ అనే టాపిక్ నుంచి మీరు ఏ క్వశ్చన్ అయితే వస్తుందో ఆ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయగలరని నేను అనుకుంటున్నాను. దయచేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వీడియో అంతా చూస్తారని ఆశిస్తున్నాను. సో మనం క్వశ్చన్లోకి అయితే వచ్చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి అన్నాడు. సో చూడండి, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి అన్నాడు. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి చూడండి. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు, అంటే చూడండి, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. ఎక్స్ ఇంటూ ఫస్ట్ దీన్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ దీంతో సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ బి అంటే ఇప్పుడు చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ బి అంటే బిఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఏ ఇంటూ ఎక్స్, అదేవిధంగా ఏ ఇంటూ బి. ఏ ఇంటూ ఎక్స్ అంటే ఏఎక్స్ ప్లస్ బి, ఏ ఇంటూ బి అంటే ఏబి, ఏ ఇంటూ బి అంటే ఏబి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎక్స్ అనేది రెండిట్లో కామన్గా ఉంది. ఎక్స్ కామన్ తీసేది ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. ఆప్షన్ సి మన ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ y is equal to x plus 3 whole square, then minus of 2x minus 6 square is equals to అన్నాడు. సో ఇప్పుడు మనం ఇది ఫైండ్ చేయాలి. -2x minus 6 whole square అన్నాడు. సో ఇది ఫైండ్ చేస్తే ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా మైనస్ ఉంది. మైనస్ కామన్ తీసేసి ఇది ఏమవుతుంది, 2x ప్లస్ 6 హోల్ స్క్వేర్. ఇది చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ 2x స్క్వేర్ అంటే 4x స్క్వేర్ అవుతుంది, ప్లస్ బి స్క్వేర్ అంటే 2ab అంటే 2 ఇంటూ 2 4 ఇంటూ 6 24x ప్లస్ బి స్క్వేర్ అంటే మనకి బి వాల్యూ 6 స్క్వేర్ అంటే 36. సో ఇప్పుడు చూడండి, 4x స్క్వేర్ అన్నిట్లో 4, ఇక్కడ 24 36 ఉంది. 4 కామన్ తీసామనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9 అవుతుంది. సో ఇక్కడ 4 ఇంటూ ఇది చూడండి, ఎక్స్ స్క్వేర్ 6x ప్లస్ 9. ఈ ఎక్స్ స్క్వేర్ మనం ఎక్స్ హోల్ స్క్వేర్ గా రాయొచ్చు, ప్లస్ దీన్ని ఏం రాయొచ్చు, 3 హోల్ స్క్వేర్ గా రాయొచ్చు 9ని. ప్లస్ ఇదేమవుతుంది, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3 ప్లస్ 3. ఇప్పుడు ఇది ఏమవుతుంది, 4 ఇంటూ ఎక్స్ అనేది ఏ ప్లస్ ఇది బి అంటే ఇది ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి మైనస్ ఉందిగా, ఈ ముందు మైనస్ పెట్టుకుందాం. -4 ఇంటూ ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వై అని ఇచ్చాడు, వై. ఇప్పుడు ఇది ఏమవుతుంది, -4 ఇంటూ వై అంటే -4y. నెక్స్ట్ వన్, if x is equals to -3, then x cube minus x square minus x will be equals to అన్నాడు. x వాల్యూ -3 ఇచ్చాడు, x is equals to -3 అయితే మనం ఏం ఫైండ్ చేయమన్నాడు, x క్యూబ్ మైనస్ x స్క్వేర్ మైనస్ x. సో ఈ -3 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఫ్రెండ్స్. -3 హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ -3. సో చూడండి, -3 హోల్ క్యూబ్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 27, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ 3, -27 మైనస్ 9 అంటే 36, 36 ప్లస్ 3 అంటే
-36 + 3 అంటే ఏమవుతుంది -33. సో ఇది నెక్స్ట్ వన్. If let r is equals to gs minus 4 when s is equals to 8, let r is equals to gs minus 4 when s is equals to 8 and r 16. If s is equals to 10, then r is equals to, చూడండి ఏమన్నాడంటే r is equal to gs minus 4 అయితే అప్పుడు s అనే వాల్యూ 8 అంట అండ్ r అనేది 16 అవుతుంది. దెన్ s is equals to 10 అయితే r వాల్యూ ఎంత అని అడిగాడు. సో r is equals to r వాల్యూ ఎంత మనకి 16. 16 is equals to g into s value 8. 8 minus 4 is equal 4. సో ఇప్పుడు నుంచి మనం దీని నుంచి g ఫైండ్ చేయాలి. 8g is equals to 6 minus 6 16 ప్లస్ ఈ -4 ఇటు సైడ్ వస్తే +4 అవుతుంది. సో 20 అవుతుంది. g is equals to 20 divided by 8. సో g is equals to 20/8 అంటే దీంట్లో 2 4 jar 8, 5 4 jar 20, 5/2 అంటే 2.5. సో ఈ g వాల్యూ తీసుకెళ్ళి ఈ s ఈజ్ ఈక్వల్స్ టు 10 అయినప్పుడు కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో చూడండి 2.5 ఇంటూ 10 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ r. సో 2.5 into 10 అంటే 25 minus 4 is equals to r. r is equals to 25 minus 4 అంటే 21. సో మన ఆన్సర్ 21. నెక్స్ట్ వన్. If x is equals to 5, y is equal to 3 and z is equals to 2, then x into y minus z by y into x plus y plus z అన్నాడు. x వాల్యూ y వాల్యూ z వాల్యూ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. x into y minus z divided by y into x plus y plus z. సో ఇప్పుడు కానీ చూసుకుంటే x వాల్యూ ఎంత 5 ఇంటూ y మైనస్ z అంటే 3 minus 2 డివైడెడ్ బై y వాల్యూ ఎంత ఉంది 3 ఇంటూ x వాల్యూ 5 ప్లస్ y వాల్యూ 3 ప్లస్ z వాల్యూ 2. సో 5 ఇంటూ 3 minus 2 అంటే 3 minus 2 అంటే 1. 5 ఇంటూ 1 అంటే 5. 3 ఇంటూ 5 ప్లస్ 3 ప్లస్ 2 అంటే 10. 3 ఇంటూ 10. ఈ 5 దీంట్లో 2 టైమ్స్. సో 1/3 ఇంటూ 2 అంటే 6. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ వన్. If a is equal to 7, b is equal to 5, then the value of a cube minus b cube plus 3 square అన్నాడు. సో దీంట్లో వాల్యూస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. a వాల్యూ 7, 7 క్యూబ్ మైనస్ b వాల్యూ 5, 5 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ 5. సో a క్యూబ్ అంటే 7 క్యూబ్ అన్నాం. 7 క్యూబ్ అంటే 7 ఇంటూ 7 ఇంటూ 7 ఎంత అవుతుంది 343 మైనస్ 5 క్యూబ్ అంటే 125 ప్లస్ 3 ఇంటూ 5 అంటే 15. 15 ఇంటూ 40 7 స్క్వేర్ అంటే 49. సో 343 మైనస్ 125 ప్లస్ 15 ఇంటూ 45 అంటే 490 ప్లస్ ఇది ఎంత అవుతుంది 245. 5 9 ప్లస్ 4 13 735. సో 735 అవుతుంది. సో ఇక్కడ చూడండి 343 ప్లస్ 735 అంటే 730 ప్లస్ 300 1030 1043 ప్లస్ 5 1048. సో ఇక్కడ చూడండి మనకి 1048 లో నుంచి 125 తీసేసి ఎంత వస్తుంది 953. నెక్స్ట్ వన్. The value of 1 plus 1 by x plus 1, 1 plus 1 by x plus 2 into 1 plus 1 by x plus 3 into 1 plus 1 by x plus 4 అన్నాడు. ఇలాంటి క్వశ్చన్ చూసి మీరు వెంటనే టెన్షన్ పడొద్దు. ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో చూడండి సింపుల్గా ఉంటుంది, ఏమి ఉండదు. 1 plus 1 by x plus 1 అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది 1 plus x plus 1 by x plus 1 ఇంటూ 1 plus ఇక్కడ ఎల్సిఎం x plus 2 by x plus 2 into 1 plus 1 plus x plus 3 by x plus 3 into 1 plus x plus 4 by x plus 4 by x plus 4. సో చూడండి 1 plus x plus 1 అంటే x plus 2 by x plus 1 into x plus 3 by x plus 3 by x plus 2 into x plus
4 by x plus 3 into x plus 5 by x plus 4 అనండి. సో ఈ x plus 2 క్యాన్సిల్, x plus 3 క్యాన్సిల్, x plus 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో మన ఆన్సర్ x plus 5 by x plus 1, x plus 5 by x plus 1, ఆప్షన్ 1. నెక్స్ట్ సెకండ్ వన్, if a by b is equals to 4 by 3, then 3a plus 2b by 3a minus 2b. ఇప్పుడు a by b is equals to 4 by 3 ఇచ్చాడు, a by b is equals to 4 by 3. దీని నుంచి a is equals to ఏమవుతుంది, b ఇటు సైడ్ వెళ్తుంది, 4 by 3b అన్నాడు, 4 by 3b అవుతుంది. ఈ a వాల్యూ ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 into 4 by 3b plus 2b by 3 into 4 by 3b minus 2b. ఈ 3 క్యాన్సిల్, ఈ 3 క్యాన్సిల్, 4 into b, 4b plus 2b అంటే 6b by 4 into b అంటే 4b minus 2b అంటే 2b. సో ఈ bb క్యాన్సిల్, 6 by 2 అంటే 3. సో ఇది ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్ వన్, if x by y is equals to 6 by 5, then the value of 6 by 7 minus 5x minus y by 5x plus y is equals to అన్నాడు. x by y is equals to 6 by 5 అన్నాడు. ఇప్పుడు x ఏమవుతుంది, 6 by 5y. సో ఈ x ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 6 by 7 minus 5 into 6 by 5y minus y by 5 into 6 by 5y plus y. సో ఈ 5 క్యాన్సిల్, ఈ 5 క్యాన్సిల్, 6 by 7 minus 6y minus y అంటే 5y, 6y minus y అంటే 5y by 6y plus y అంటే 7y. సో ఈ y క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 7, 6 minus 5 అంటే 1 by 7 మన ఆన్సర్. నెక్స్ట్, if x by y is equals to 1 by 3, then x square plus y square by x square minus y square. x by y is equals to 1 by 3 అన్నాడు. సో x is equals to ఏమవుతుంది, y by 3 అవుతుంది. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x స్క్వేర్ అంటే y by 3 whole square plus y square divided by x square అంటే y by 3 whole square minus y square. y by 3 whole square అంటే y square by 9 plus y square by y square by 9 minus y square. ఇక్కడ LCM 9, y square plus 9y square divided by y square minus 9y square divided by 9. ఈ 9 క్యాన్సిల్, y square plus 9y square అంటే 10y square divided by y square minus 9y square అంటే minus 8y square. ఈ y square క్యాన్సిల్, ఇది 4 టైమ్స్, ఇది 5 టైమ్స్. సో మైనస్ 5 by 4, ఆప్షన్ సి మన ఆన్సర్, minus 5 by 4. నెక్స్ట్, if x by 2y is equals to 6 by 7, then the value of x minus y by x plus y plus 14 by 19 is అన్నాడు. x by 2y is equals to 6 by 7 అంట. x by 2y is equals to 6 by 7 అన్నాడు. సో ఇప్పుడు ఇది చూడండి, మనకి ఇదేమవుతుంది, 7x is equals to 12y. సో x is equals to 12 by 7y, x is equals to 12 by 7y. ఇప్పుడు మనకి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదేంటి, x minus y by x plus y plus 14 by 19 అన్నాడు. x minus y అంటే 12 by 7y minus y by 12 by 7y plus y plus 14 by 19. సో ఇది చూడండి, 12y minus 7y అంటే 5y by 12y plus 7y అంటే 19y. ఈ 7 క్యాన్సిల్ అయిపోతాయి, ఈ y క్యాన్సిల్ అయిపోతాయి. 5 by 19 plus 14 by 19, సో 19 by 19. సో 19లో 1 టైమ్, ఆన్సర్ 1, ఆప్షన్ సి. నెక్స్ట్, ఫైండ్ x if x by 5 minus x by 6 is equals to 4.
మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. ఏమిచ్చాడు? x/5 మైనస్ x/6 ఈజ్ ఈక్వల్స్ టు 4 అన్నాడు. ఎల్సిఎం తీసుకుంటే 5కి 6కి ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఉంది కాబట్టి వీటి ప్రొడక్టే వీటి ఎల్సిఎం అవుతుందని చెప్పాను. సో 5 ఇంటూ 6 అంటే 30. ఈ 30లో 5 6 టైమ్స్ 6x మైనస్ ఇక్కడ 6 30లో 5 టైమ్స్ 5x ఈజ్ ఈక్వల్స్ టు 4. 6x మైనస్ 5x అంటే x ఈజ్ ఈక్వల్స్ టు ఈ 30 ఇటు సైడ్ వస్తే 4 ఇంటూ 30 x ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 30 x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 120. సో 120 మన ఆప్షన్. నెక్స్ట్ if 4x plus 5y is equals to 83 and 3x by 2y is equals to 21/22, then y minus x is equals to 100. 3x by 2y is equals to 21/22 అంటే చూడండి ఇప్పుడు ఇదేమవుతుంది, ఈ 3 దీంట్లో 7 టైమ్స్, ఈ 2 దీంట్లో 11 టైమ్స్. x/y is equals to 7/11. సో x is equals to ఏమవుతుంది 7/11y. ఈ వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x is equals to 7/11y అంటే 4 into 7/11y plus 5y is equals to 83. సో 4 into 7 అంటే 28/11y plus 5y is equals to 83. సో 28/11 ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 11, 28y plus 5y into 11 అంటే 55y is equals to 83. సో 28 plus 55, 88y is equals to 11 into 83. సో 88 కాదు, ఇది 83y అవుతుంది. 28 plus 55 అంటే 83. ఈ y is equals to ఈ 83 క్యాన్సిల్, y is equals to 11. కానీ మనకు క్వశ్చన్లో అడిగింది y కాదు, ఇక్కడ ఆన్సర్లో ఆప్షన్లో డి అనేది y is equals to 11 ఉంది. ఈ క్వశ్చన్ చూడగానే ఇక్కడ ఇది సాల్వ్ అయిపోయిందని ఆప్షన్ ఇది పెట్టేస్తారు. కండిషన్ చూడండి, మనకి y మైనస్ ఎక్స్ అని ఇచ్చాడు. సో y వాల్యూ 11 వచ్చింది. ఇప్పుడు దీని నుంచి మనం x వాల్యూ ఫైండ్ చేయాలి. సో చూడండి y వాల్యూ 11, x వాల్యూ ఫైండ్ చేయాలి. అంటే ఇప్పుడు 3 ఇంటూ x by 2 into 11 is equals to 21/22 అన్నాము. సో ఇప్పుడు ఇదేమవుతుంది 2 into 11 22, ఇక్కడ 22, ఇక్కడ 3 అనేది 7 టైమ్స్, x is equals to 7. మనకు కావాల్సింది y మైనస్ ఎక్స్. y అంటే 11 మైనస్ x అంటే 7, దట్ ఎంప్లాయిస్ 4. ఆప్షన్ 4 మన ఆన్సర్. నెక్స్ట్, if a is equals to x by x plus y and then b is equals to y by x minus 1 y, then ab by a plus b అన్నాడు. a వాల్యూ ఏమో x by x plus y, b వాల్యూ y by x minus y, ab by a plus b అన్నాడు. ఫస్ట్ ab చూడండి, దీంట్లో ab by a plus b అన్నాడు. ఫస్ట్ ఈ ab చేద్దాం, నెక్స్ట్ ఈ a plus b చేద్దాం. ab వాల్యూ చూడండి, a అంటే x by x plus y ఇంటూ y by x మైనస్ y, ఇది ab బై a ప్లస్ b అంటే x బై x ప్లస్ y ప్లస్ y బై x మైనస్ y. సో చూడండి x ఇంటూ y అంటే xy బై x ప్లస్ y ఇంటూ x మైనస్ y డివైడెడ్ బై ఇక్కడ x ప్లస్ y ఇంటూ x మైనస్ y అనేది ఎల్సిఎం అవుతుంది బై ఈ x ప్లస్ వైలో మన టైం అవుతుంది. సో x ఇంటూ x మైనస్ y ప్లస్ y ఇంటూ ఈ x మైనస్ వైలో క్యాన్సిల్ అయిపోతే x ప్లస్ y ఉంటుంది. సో y ఇంటూ x ప్లస్ వై, ఈ x ప్లస్ వై ఇంటూ x మైనస్ వై, ఈ x ప్లస్ వై ఇంటూ x మైనస్ వై క్యాన్సిల్ అయిపోతుంది. సో చూడండి ఇప్పుడు xy బై x ఇంటూ x అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ x ఇంటూ y అంటే xy ప్లస్ y ఇంటూ x అంటే xy ప్లస్ y ఇంటూ y అంటే y స్క్వేర్. సో ఈ మైనస్ xy ప్లస్ xy క్యాన్సిల్, xy బై x స్క్వేర్
plus y square, xy by x square plus y square. Answer option A. Next, 15th one. If a minus b is equals to 4 and ab is equals to 2, then a plus b whole square అన్నాడు. సో చూడండి, ఏబి ఇచ్చాడు 4 అని, సో ఏబి ఇచ్చాడు 2 అని, దెన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాదు ఇది క్వశ్చన్, దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి వాల్యూ 4 అన్నాడు, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 2 అయితే ఇప్పుడు మనకి చూడగానే ఒక ఫార్ములా రావాలి. ఏంటి? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఏ మైనస్ బి కదా ఇక్కడ ఉంది, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 4 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 4 స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, 2 ఇంటూ ఏబి అంటే ఏబి వాడు ఇచ్చాడు ఏమని 2 ఇచ్చాడు, 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ అంటే 16. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 అంటే మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 16. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఈ మైనస్ 4 ఇటు వెళ్తే ఏమవుతుంది, 16 ప్లస్ 4 దట్ ఎంప్లాయిస్ 20. సో ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్, if x plus y is equals to 15, then xy is equals to 56, then x square plus y square. ఇది చూడండి, x plus y is equals to 15 అన్నాడు. ఇది కానీ చూసుకున్నట్టయితే a plus b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇక్కడ xy ఇచ్చాడు కాబట్టి ఎక్స్ ఏ ప్లేస్లో ఎక్స్ అనుకోండి, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అవుతుంది. సో x plus y is equals to 1500. Squaring on both sides, x plus y whole square is equals to 15 square. X square plus y square plus 2 into xy అంటే 56 is equals to 15 square అంటే 225. x square plus y square plus 2 into 56 అంటే 112 is equals to 225. మనకు కావాల్సింది ఏంటి, x square plus y square. x square plus y square is equals to 225 minus 112. సో 225 minus 112 అంటే 5 minus 2 అంటే 3, 2 minus 1 1, 2 minus 1 1. సో 113. ఆప్షన్ బి మన ఆన్సర్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడం జరిగింది సింప్లిఫికేషన్ అనే టాపిక్ నుంచి. మీరైతే సింప్లిఫికేషన్ 1 అనే చాప్టర్ ఇప్పటికి 4 వీడియోస్ చేయడం జరిగింది. మీరు కానీ ఫస్ట్ ఈ 4 వీడియోస్ కంప్లీట్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. సో మీరైతే ఒక మార్క్ కూడా మిస్ అవ్వకుండా ఈ సింప్లిఫికేషన్ అనే కాన్సెప్ట్ నుంచి మీకు ఏ క్వశ్చన్ వచ్చినా మీరు అనేది క్వశ్చన్ అనేది మిస్ అవ్వకుండా సాల్వ్ చేయగలుగుతారు. సో అదేవిధంగా మీరు ఎవరైతే ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎన్టీపీసీలో ఆ CBT 1 అనేది క్వాలిఫై అవ్వాలని నేను ఆశిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.